లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. ఆచి చికెన్ మసాలా. పిన్నెల్లి వార్నింగ్ ఎవరికి? వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. సో ఆయన మంచి అనుచర వర్గమే ఉంది. దానికి ప్రత్యక్ష నిదర్శనమే నిన్న ఆయన బెయిల్ పైన వస్తుంటే ఆయనకి ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు బ్రహ్మరథం పట్టారు. మామూలుగా కాదు, ఊరేగింపులు, అరుపులు, కేకలు. ఓకే సరే, ఒక మాజీ ఎమ్మెల్యేగా ఆయనకు అనుచర వర్గం ఉండొచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వరుస పెట్టి 4 సార్లు అనుకుంటా ఆయన మాచర్ల ఎమ్మెల్యే గెలుపొందారు. 5వ సారి ఓటమి పాలయ్యారు. సరే, ఓటమికి గల కారణాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానమా, అలాగే లోకల్గా మాచర్ల ఎమ్మెల్యేగా ఆయన వ్యవహరించిన తీరా, అలాగే ఇంకొంతమంది పాపాలా, సరే దాడులు దార్జన్యాలు ఇవన్నీ ప్రక్కన పెడితే నిన్న ఆయన బెయిల్ పైన వచ్చారు. వచ్చిన తర్వాత ప్రెస్తో జస్ట్ చూశాయిగా రఫ్గా 4-5 మాటలు మాట్లాడారు. మాట్లాడిన దాంట్లో ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే పాస్ చేశారండి. ఏ పాపము ఎరగకుండా, ఎటువంటి తప్పులు చేయని వీళ్ళపైన హత్యారోపణలు చేసి అన్యాయంగా అక్రమంగా 99 రోజుల పాటు జైల్లో నిర్బంధించారు. సో టైం ఎప్పుడు ఒకరికే ఉండదు కదా, మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం. సో చట్టాన్ని ఉపయోగించుకొని, అలాగే అధికారాన్ని ఉపయోగించుకొని, లేకపోతే ఆయా బాధ్యతల్లో ఉన్న అధికారులైనా, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులైనా అందరూ కలిపి హోల్సేల్గా ఒక వార్నింగ్. ఇది జగన్మోహన్ రెడ్డి లాగానే అధికారులని వదలను, ఈ అధికార పార్టీకి సంబంధించిన నాయకుల్ని వదలం అన్నారు. సో పర్టికులర్గా వీళ్ళకి వాళ్ళకేనని చెప్పేసి అనలేదు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం మాట్లాడే ముందు ఎవరో కానీ ప్రక్క నుంచి లోకేష్ అని ఏదో మరి ఎవరినైనా పిలుస్తున్నారో, లోకేష్ గురించి గుర్తు చేస్తున్నారో ఏదో కానీ మొత్తానికి ఆ రకంగా ఈ లోకేష్ అనే పదం అయితే వినిపిస్తూ ఉంది. సరే, ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వార్నింగ్ ఎవరికి ఇచ్చాడు? ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు కొన్ని కీలకమైనవి ఉన్నాయి. అది ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన వచ్చిన ఆరోపణలు, ఇప్పుడు హత్యకు సంబంధించిన ఆరోపణలు, అది అతను చెబుతున్నది ఏంటి? వెల్దుర్తి మండలంలో ఒక గ్రామంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు 2 వర్గాలుగా విడిపోయి ఆధిపత్య ధోరణిలో జరిగిన హత్య, అది జంట హత్య. సో అది ఈయన పైన అన్యాయంగా మోపారు అని చెప్పేసి అంటున్నారు. సరే, అది అన్యాయమా న్యాయమా, ఎవరు చేశారు ఏంటి అనేది దర్యాప్తు చేసే అధికారులు తెలియజేస్తారు. అది సమయం ఎంత పట్టిందో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఇది జరిగింది ఇటీవల కాలంలో, కొద్ది నెలల క్రితమే జరిగింది ఈ జంట హత్యల కేసు. కానీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య 7 సంవత్సరాలు అయింది, మొన్న 15వ తేదీతో. అదే తేళ్ళ. ఇప్పుడు ఈ జంట హత్యల కేసుకు సంబంధించిన అంశం సరే ఎప్పుడు తెలియదు ఏంటో అలా ప్రక్కన పెడితే ట్రాక్ రికార్డ్ ఒకసారి చెక్ చేయాలి. ఈ ట్రాక్ రికార్డ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది ఎలాంటిది? సరే, అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఎలా భావిస్తున్నారు? ఒకవేళ ఆయనకు నిజంగా ప్రజాదరణ ఉంది కాబట్టే వరుసపెట్టి గెలుస్తూ ఉన్నారు, ఆ పార్టీ గెలవకపోయినా ఆయన మాత్రం ఎమ్మెల్యే గెలుపొందుతున్నారు అని అంటే స్థానికంగా ఎంతో కొంత మంచి పేరు, బలం ఇవన్నీ ఉండవచ్చు. కానీ మిగతా నియోజకవర్గాల వారికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే ఎలా చూస్తారు అని అంటే, ఒకటి ప్రెస్ ముందుకు వచ్చి ఆయన మాట్లాడే విధానం, అలాగే వీడియోల్లో ఆయన చేసిన అరాచకాలు, లేకపోతే అక్రమాలు, దౌర్జన్యాలు, వాటిని మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా గమనిస్తూ ఒక అంచనాకు వస్తారు కదా. అదేవిధంగా ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే ఆ నియోజకవర్గం తప్ప మిగిలిన నియోజకవర్గాల వారు ఏ విధంగా భావిస్తూ ఉంటారు? అదేంటి, ఆ నియోజకవర్గం వారికే కదా ఆయన చూడాల్సింది, పక్క నియోజకవర్గం ఏమనుకుంటే ఏంటి అని అనుకుంటే పొరపాటే. అది దాని ఇంపాక్ట్ పార్టీ మీద పడుతుందిగా. ఇప్పుడు ఉదాహరణకు కొడాలి నాని ఉన్నాడు, ఆయన వరుసపెట్టి 4 సార్లు గెలిచారు. అంత మాత్రాన కొడాలి నాని లోకల్గా మంచి పేరు ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏమైంది అనుకోని ఇష్టానురీతిగా మాట్లాడితే నీ అమ్మ డాషా నా అమ్మ డాషా అనుకుంటా ఆ బూతుల పంచాంగాన్ని ఎత్తిన క్రమంలో అది రాష్ట్ర వ్యాప్తంగా పడుతుంది. అఫ్కోర్స్ ఆయన మంత్రిగా చేశారన్న మాట మాట్లాడచ్చు. రేపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా దానికి తక్కువేం కాదు కదా, దానికి తక్కువేం తీసిపోరు కదా. సో కమింగ్ టు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాయింట్కి వచ్చేసరికి మరలా ఈయన ఇప్పుడు ఆ వార్నింగ్లో ఏంటి, దేనికి సంకేతం? సరే, ఒకసారి ప్రాక్టికల్గా మనం ఆలోచించాలండి. ట్రాక్ రికార్డ్ ఏంటి చూద్దాం. ఆయన ట్రాక్ రికార్డు కళ్ళ ముందు అందరికీ కనిపించింది. ఎన్నికలు జరుగుతున్న రోజున సాక్షాత్తు బూత్లోకి వెళ్ళిపోయి అక్కడ డైరెక్ట్గా ఈవీఎం నేలకేసి కొట్టిన ఘనత అయింది.
సో ఎలక్షన్ కమిషన్ అంటే గౌరవం లేదు, ఎలక్షన్స్ అంటే ఎటువంటి భయాలు లేవు. మరే ప్రజలు ఏమని ఆలోచిస్తారు ఏంటి అనేది కూడా ఆలోచన ఉండదు వీళ్ళకి. ఎందుకంటే దీనికి ఇదే ఎగ్జాంపుల్ కింద అదే రోజు ఇంకొక ఘటన చోటు చేసుకుంది. ఇదే తెనాలి నియోజకవర్గంలో అన్నావతిని శివకుమార్ ఒక సామాన్యుడి మీదకి ఎలా దోసుకెళ్ళాడు, ఊహించిన విధంగా అతను సాక్షి కొట్టాడు. అది వేరే విషయం. నిన్న కూడా అక్కడ అన్నావతిని శివకుమార్ అన్నాడు. అందు గురించి నేను కూడా ప్రస్తావించాను. సరే, ఎనీహౌ, అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న 17 నియోజకవర్గాల్లో 2 ఘటనలు అక్కడే చోటు చేసుకున్నాయి. గుంటూరు జిల్లాలోనే ఉన్న 175 నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే అందులో 17 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ఈ 2 ఘటనలు, అది కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఇద్దరు కూడా, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళే ఇద్దరు. ఒకరేమో ఈవీఎం బద్దలు కొడతాం, ఇంకొకరేమో సామాన్యుని కొడతాం. ఈ సామాన్యుని కొట్టిన దానికి అతను తిరిగి రిప్లై ఇచ్చేసాడు, గట్టిగానే ఇచ్చాడు, గోగలు కొట్టాడు. ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చేసరికి ఆ రకంగా ఈవీఎంను బద్దలు కొడతాం. అక్కడ తెలుగుదేశం పార్టీ బూత్ ఏజెంటు అతను పేరు ఏదో ఉండాలి, అతను పాపం అతను ఎక్స్పైర్ అయినట్టున్నాడు. సో వీళ్ళు అప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేయటం ఇదంతా జరిగింది. సో దానికి ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా తీసుకోవాలి. అలాగే ఇంకో ట్రాక్ రికార్డు ఏంటి అంటే, మరి వైసీపీ అధికారంలో ఉండంగానే కదా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బొండావమ్మ, అప్పటి మరొక తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి బుద్ధా వెంకన్న, వీరిద్దరూ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు మాచర్లు వెళ్ళినప్పుడు కదా తుర్గా కిషోర్ చేత పెద్ద పెద్ద దొంగలు తుర్గా కిషోర్ చేత చేయించాడా, లేకపోతే తుర్గా కిషోరే కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి చేశాడా అది తెలీదు. చేయించాడు అని చెప్పేసి అనడానికి ఆధారాలు లేవు, కానీ అతను చేసిన దాన్ని సమర్థించడాన్ని మాత్రం యాక్సెప్ట్ చేసినట్టుగానే భావించాలి. సో బోండా ఓమాని బుద్ధా వెంకన్నని జీబులో వెళ్తూ ఉంటే అక్కడ పెద్ద పెద్ద దొంగలతో తోసి వాళ్ళని హతమార్చే ప్రయత్నం, ఆ డ్రైవర్ చాకచక్యంతోనే అక్కడ తప్పించే ప్రయత్నం. ఎందుకంటే నేను అక్కడ డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయం అది. సో అటువంటి తుర్గా కిషోర్ని మరి మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఏమి ఇవ్వడుగా, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని అడుగుతాడు, ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి అంటాడు. మనవాడు ఉన్నాడు తుర్గా కిషోర్, ఏంటి విషయం ఏంటి, ఎందుకని తుర్గా కిషోర్ అంటే బాగుండవమ్మా నేను బుద్ధాంకన్నాని పెద్ద పెద్ద దొంగలు పెట్టి పొడిచెళ్ళే, అందుకని ఆటోమేటిక్గా ఇచ్చేయచ్చు, డన్, రైట్. ఇంకో ట్రాక్ రికార్డ్ ఏంటది అంటే, ఇది చాలా బాధాకరమైనది. నిజంగా ఎవరికి చెప్పినా ఓ విధంగా చెప్పాలి అంటే ఆ యొక్క పాపం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి లేదా వైసీపీకి అయితే తగిలిందని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే తోట చంద్రయ్య, ఈ తోట చంద్రయ్య పీక మీద కత్తి పెట్టి జై జగన్ అనమన్నారంటే పొరపాటు నా పీకనన్న కోసుకుంటా, కానీ జై జగన్ అని మాత్రం అన్ను, జై చంద్రబాబు, జై టీడీపీ అని అతను తన ప్రాణాన్ని తునప్రాయంగా వదిలేసిన వ్యక్తి ఆ యొక్క తోట చంద్రయ్య. అది ఏ నియోజకవర్గం? ఇదే మాచర్ల నియోజకవర్గం. సో ఇటువంటి వాళ్ళని పెంచి పోషించారనో లేకపోతే అనుచర వర్గంగా చేసుకున్నాడనో అనేక రకాలైన ఆరోపణలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన ఉన్నాయి. దానికి తగినట్టుగా ఆయన చేసిన చర్యలు కనపడుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన చేస్తున్న వ్యాఖ్యల్ని ఎంతవరకు నమ్మే అవకాశం ఉంటుంది? సరే, దర్యాప్తు సంస్థలు తెలిస్తే అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో ఉన్న అనుచరులు ఇప్పుడు నేను చెప్పిన విధానాన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి? పైగా ఈయన ఇప్పుడు జైలు నుంచి వస్తూ ఉంటుంటే బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకోవడం, ఆ రిసీవింగ్ కూడా ఎలా ఉందో తెలుసా? టపాసులు, పూలు, హారతులు మామూలుగా కాదు. వీళ్ళందరూ ఏదో ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చినప్పుడు క్రికెటర్స్కి ఇస్తారే ఆ తరహా అనమాట ఆ యొక్క రిసీవింగ్ జైలు నుంచి వచ్చేటప్పుడు. నిజంగా అది వీళ్ళకే సాధ్యం. ఎంత ఇదిగా అంటే నిజంగా తప్పు చేయని వాడు అనుకోండి గట్టిగా ఛాలెంజ్ చేశాడంటే తప్పు ఏదో చేయొచ్చు, కానీ ట్రాక్ రికార్డింగ్ నేను చెప్పినట్టుగా చూస్తే ఎలా ఉంటుంది? ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఓ ప్రక్కన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వార్నింగ్ ఎవరికి ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడుకి ఇస్తున్నారా? నారా లోకేష్కి ఇస్తున్నారా? సో ఈ వార్నింగులతోనే మీరు గెలిచిపోదాం అనుకుంటే ఎంతవరకు సాధ్యం? అటు ప్రక్కన మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇదే తరహా, ఓ ప్రక్కన ఈ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వీళ్ళందరూ ఇదే తరహా గెలిచేసాను ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పడం, ఇలా ట్రాన్స్లోకి వెళ్ళిపోవటం, ఏది వైనాడు 175 లాగా. అసలు ఎంతవరకు ప్రాక్టికల్గా పాసిబిలిటీ ఉంటుంది? మనం గెలిచే అవకాశాలు ఉంటాయా? మనం దేనిపైన విమర్శలు కురిపిస్తున్నాం? మనం అసెంబ్లీకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాం, లేదా శాసన మండలిలో ఏం కాలం విప్పుతున్నాం, అది ఎంతవరకు వాస్తవం, ప్రజల ఎంతవరకు దాన్ని హర్షిస్తున్నారు, అవన్నీ ఏం ఆలోచించట్లా. మేము వచ్చేస్తాం, వచ్చిన తర్వాత వేసేస్తాం, ఇదే భజన. అది ఎంతవరకు సాధ్యపడుద్ది? ఓ ప్రక్కన చూస్తే కూటమి ప్రభుత్వం ఆ పరిపాలనలో అఫ్కోర్స్ లోటుపాట్లు లేవని అనలేవులే, కానీ ఉన్నా కానీ దానికంటే కూడా
లోటుపాట్ల కంటే కూడా వాళ్ళ గవర్నెన్స్ పాజిటివ్నెస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది ఆ పర్సంటేజ్లో. సో ఇప్పుడు తాజాగా ఆ జాబ్ క్యాలెండర్ అనేది ఒక రిలీజ్ చేశారు. సో ఇక దానికి ఏం విమర్శించాలో తెలియదు. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా వైసీపీని డిఫెన్స్ నెట్టే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సరే మొత్తం మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి లాగానే మేము 29లో గెలుస్తాము ఇంకేముంది అది ఇది అని చెప్పేసి అనుకునే ప్రయత్నం తప్పేం కాదు. కానీ కూటమి ప్రభుత్వం కూడా వీటిని అర్థం చేసుకొని దానికి తగినట్టుగా అధికారం చేయాలి. అట్ ద సేమ్ టైం ఈ తప్పులను ఎక్కడా కూడా ఉపేక్షించకుండా చూడాలి. మరి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కామెంట్స్ ఎవరికి వార్నింగ్ ఇస్తున్నారు అనే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి.